టీటీడీ లెటర్ల విక్రయంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని వైసీపీ నేత కాసు మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురజాలలో టీటీడీ లెటర్లను అమ్ముకుంటున్నారంటూ మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి టికెట్లు అమ్ముకోవడం దౌర్భాగ్యమన్నారు. నియోజకవర్గంలో ఎక్కడైనా ఇటువంటి అవకతవకలు జరిగితే దానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎరపతినేని బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వైసీపీ నేతలతో ఫోటోలు దిగినంత మాత్రాన అక్రమాలకు సంబంధం లేదన్నారు. స్వామివారి పవిత్రతను కాపాడాలని ఆయన కోరారు. అవినీతి తారాస్థాయికి చేరింది. చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు కూడా అధికార పార్టీ నాయకులు అమ్ముకుంటున్నారంటే ఎటువంటి దుస్థితికి చేరిందో రాజకీయాలు ఆలోచించండి. ఇక్కడ టికెట్లు ఎవరెవగలుగుతారు? విఐపి దర్శన్ టికెట్లు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు, టీటీడీ మెంబర్ కృష్ణమూర్తి గారు, ఎమ్మెల్యే ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఇవ్వగలుగుతారు. మరి వాళ్ళు టికెట్లు తెచ్చి అమ్ముకుంటున్నారని వాళ్ళకి తెలియకనే జరుగుతాయా? మహా న్యూస్ లో వచ్చిన ఆర్టికల్ ఏంటి? కృష్ణమూర్తి గారి కొడుకు కోటయ్య పేరు వస్తూ ఎవడో అక్షయో అజయో ఎవడో ఒక బచ్చాగాడు ఆయనంట ఆ అక్షయో అజయో నాతోనో జగన్ గారితో ఫోటోలు దిగారు. 100 మంది దిగుతారు. చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు దిగిన వాళ్ళు మర్డర్ చేయలేదా, రేపులు చేయలేదా? దానంటే చంద్రబాబు నాయుడు గారు మరి ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్ట ఏంటి? అసలు అమ్మిందెవరు? దొంగతనం చేసిన దొంగను పట్టుకోండి అంటున్నా. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి సిట్టింగ్ జడ్జితో. అది కూడా ఎందుకు కోరుతున్నా? పవిత్రమైన వెంకటేశ్వర స్వామిది కాబట్టి ఇంకోసారి ఇటువంటి జరగకూడదు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. రెండు లేకపోతే ఎట్ట మనిషికి? ఇంతకన్నా నీచం ఏదైనా ఉందా? మైనింగ్ చేస్తున్నారు, గంజాయి అమ్ముతున్నారు, లిక్కర్ అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, చివరికి చికెన్ అమ్ముకుంటున్నారుగా, చిప్స్ అమ్ముకుంటున్నారుగా. ఏమి ఈ లెటర్లు కూడా అమ్ముకొని చావాలా? దిక్కుమాలిన పరి. ఇంతకన్నా నీచం ఏదన్నా ఉంటుందా? అందుకే ఎంక్వైరీ చేసి తేల్చండి. బహుశా ఎమ్మెల్యే కూడా దీంట్లో వాటాలు ఉన్నాయేమో, అందుకే ఎంక్వైరీ వేయట్లేదు. భయపడుతున్నారేమో అన్ని పేర్లు బయటకు వస్తాయని. సిట్టింగ్ జడ్జితో వేస్తే నిష్పక్షపాతంగా జరుగుతుంది. లేదు ఆస్థాన విద్వాంసులు 100 మాగదులు ఈ సిఐలు ఎస్ఐలతో వేస్తే ఏం తెలిసింది చెప్పు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ ఒకటే, ఎవరు చేసి